వెల్కమ్ టు షణ్ముఖ రుచులండి. మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ బీరపొట్టు పచ్చడి అండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 2 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఒక 2-3 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఒక 2 చిటికెళ్ళ మెంతులు కూడా వేసి కొంచెం వేగాక ఒక 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలండి. ఒక 10 నుంచి 12 పచ్చిమిరపకాయలు వేసి ఇవన్నీ బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఇవి కొంచెం వేగాక ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకోవాలండి. ఈ 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి బాగా వేగాక ఇవన్నీ తీసి ఒక మిక్సీ జార్లో వేసుకొని చల్లార్చుకోవాలండి. ఇవన్నీ బాగా ఒక మిక్సీ జార్లో తీసుకొని అన్నీ చల్లార్చుకోవాలండి. ఇవి చల్లారేలోపు అదే బాండీలో ఆయిల్ వేసుకొని ఒక 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని ముందుగా తీసి పెట్టుకున్న బీరకాయ పొట్టు, చిన్న బీరకాయ కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి. వేసుకొని ఇవి బాగా వేయించుకోవాలండి. చింతపండు నానబెట్టుకున్న చిన్న ఉసిరికాయ అంత చింతపండు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఇవి బాగా కొంచెం వేగాక మూత పెట్టుకొని 10 నుంచి 12 నిమిషాలు మగ్గించుకోవాలండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ 10 నుంచి 12 నిమిషాలు మగ్గాక మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకొని స్టవ్ ఆపేసి చల్లార్చుకోవాలండి. ఇదంతా బాగా చల్లారాక మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి అయిన తీసుకున్నాం కదండి, ధనియాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు అందులోని బీర పొట్టు వేసుకోవాలండి. వేగిన తర్వాత చల్లారాక వేసుకొని తగినంత ఉప్పు, కొంచెం ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇదంతా మెత్తగా మిక్సీ పట్టుకున్నాక మళ్ళీ అదే బాండీలో ఆయిల్ వేసుకోవాలండి. తాలింపుకి సరిపోను ఒక 5-6 టీ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ ఎక్కాక మినపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు, ఒక 1/2 టీ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు వేసుకొని అవి కొంచెం వేయించుకోవాలండి. అవి కొంచెం వేగాక ధనియాలు, జీలకర్ర వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ చొప్పున వేసుకొని అవి కూడా వేయించుకోవాలండి. మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ఒక 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు వేసి వేయించుకోవాలండి. ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి వేయించుకున్నాక అందులోనే ఒక 1/4 టీ స్పూన్ ఇంగువ వేసి అంతా ఒకసారి కలుపుకోవాలండి. అంతా ఒకసారి కలుపుకున్నాక పచ్చడి మిక్సీ పట్టుకున్న పచ్చడి ఇందులో వేసేసుకోవాలండి. మిక్సీ పట్టుకున్న పచ్చడి అంతా అందులో వేసి తాలింపుకి పట్టేటట్టు కలుపుకోవాలండి. నేను ఇక్కడ కొత్తిమీర ముందు వేయటం మర్చిపోయానండి తాలింపులో, అందుకని పచ్చడి వేసాక ముందుగా కొంచెం అదే ఆయిల్లో కొత్తిమీర వేసానండి. కొత్తిమీర ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి, అందుకని కొంచెం వేసుకున్నానండి. అది ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి లేకుంటే లేదండి. అంతా తాలింపు పట్టేట్టు కలుపుకున్నాక ఒక గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. అన్నంలోకి కానీ చపాతీల్లోకి కూడా చాలా బాగుంటుందండి, దోశలకు కూడా బాగుంటుందండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.